ఈరోజు విజయవాడ మహానగరంలో తుఫాను ప్రభావంతో ముందస్తు జాగ్రత్తగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో ఉన్న అన్ని దుకాణాలను మూసివేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే అన్ని దుకాణాలను పోలీస్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి మూయించడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే ముఖ్యంగా మందుల షాపు అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు మాత్రమే ఇక్కడ తెరిచి ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తుఫాన్కి ఎటువంటి ప్రణాళికలు గవర్నమెంట్ చేస్తూ ఉంది, అట్లాగే ప్రజలు కూడా ఏ విధంగా ఉండాలనే విషయాలని ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ తుఫాన్ అనేది ఊహించనిది. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పటికే మనకి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. మనం అందరం కూడా గాలి వచ్చేటప్పుడు కరెంటు స్తంభాలను పట్టుకుంటాం కానీ చెట్ల కింద ఉంటాం కానీ ఈ రెండింటినీ కూడా చేయకూడదు. అలానే కొన్ని ఏరియాల్లో ఈ గాలి ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వం అన్ని స్కూల్స్లో కూడా మనకి అత్యవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు. వాటన్నిటికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ వసతులు సౌకర్యాలు మీరందరూ కూడా కలుగజేసుకోవాలి. ఇదే కాకుండా ఈ రాత్రికి ఈ తుఫాను ప్రభావం కొద్దిగా తీవ్రత ఎక్కువ, ఇళ్లలో ఉండి ఎవరు బయటికి రావద్దు. ఇప్పటికే విజయవాడ సిటీలో అన్ని షాపులన్నీ కూడా ముందు జాగ్రత్తగా కట్టివేయటం జరిగింది. పాలు, మెడికల్ షాపులు ఇలాంటివి తప్ప అన్నీ కూడా కట్టేశారు. మీరందరూ కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళిపోయి అందరూ కూడా బయటికి రాకుండా ఈ తుఫాన్ నుండి జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ విషయం. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పురాతన భవనాల దగ్గరికి కానీ అలాగే కరెంటు స్తంభాల దగ్గరికి కానీ వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లోనే సేఫ్గా ఉండాలని చెప్పేసి యంత్రాంగం మొత్తం విజ్ఞప్తి చేస్తూ ఉంది. యంత్రాంగం మొత్తం 24 గంటలు ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు రాత్రికి యొక్క తుఫాను జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ప్రజలు చక్కగా ఇళ్లలోనే ఉండి ఇక తుఫాను వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.